హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. కాలం ముగిసిన మన బంధం ముగియున 17వ ఎపిసోడ్. ఫ్రెష్ అయ్యి భోజనాలు ముగించి 2 గంటలు రెస్ట్ తీసుకోండి, సాయంకాలం వ్రతం ఉంది అని శివ బావని మీ రూమ్కి తీసుకెళ్ళండి అని జానకమ్మ అనడంతో సరేనానమ్మా అంటూ శివ ఓ పక్క హితేష్ ఓ పక్క కిరణ్ని రూమ్కి తీసుకెళ్లారు. మధు మొహం చూసి కాసేపు నిద్రపో నాన్న, మొహమంతా చూడు ఎలా అయిపోయిందో అని అశోక్ అనడంతో ఫుల్గా నిద్ర వస్తోంది బాబాయ్ అంటున్న మధుని చూసి చిన్నగా నవ్వాడు అశోక్. అక్కతో మీరు వెళ్ళండి అని జానకమ్మ అని కావ్య ఆ గెస్ట్ రూమ్లో ఉండండి మీరు అంటూ కానివ్వండి మహతి, పూజకి అన్నీ సర్దండి. నాన్న భరత్, ఇంట్లో వాళ్ళకి భోజనాలు ఆర్డర్ ఇచ్చావా? ఆ పని చూడు ముందు. ఎంత దగ్గర బంధువులు అయినా ఇలాంటి విషయాల్లో చివుక్కుమనేలా ఒక మాట అనేస్తారు. ఏదైనా లోటు జరిగితే అని జానకమ్మ టెన్షన్ పడుతుంటే, అమ్మా నువ్వు టెన్షన్ పడకు, అందరూ నీ దగ్గర నుంచి నేర్చుకున్న వాళ్ళే. నీ ముందు నోరు తెరవాలంటే అందరికీ భయమే అన్నాడు అశోక్. అవును నాన్న, కానీ మన వెనుక కూడా చిన్న మాట అనుకోవడానికి వీలు లేదు అంటూ రాజేంద్ర, నువ్వు భరత్ వెళ్ళి భోజనాల సంగతి చూడండి. అశోక్, రాత్రికి కార్యం అని జానకమ్మ అంటుంటే, నేను ఆల్రెడీ మాట్లాడేశానమ్మా, నువ్వు కుదురుగా టెన్షన్ లేకుండా కూర్చో, సాయంత్రం వచ్చి వాళ్ళు రూమ్ రెడీ చేస్తారు అంటూ కావ్య, అమ్మమ్మకు నీళ్లు తెచ్చివు, బొమ్మలా చూస్తున్నావు, ఇంకెప్పటికి మారుతావో అంటూ వెళ్ళాడు అశోక్. అంజలి కిచెన్ క్లీన్ చేస్తుంటే కళ్యాణి అందరికీ పెట్టడానికి బట్టలు సర్దుతున్నారు. మధు చెల్లెళ్ళతో రూమ్కి వెళ్ళింది. గోల్డ్ మొత్తం తీసేసి చేతులకి గాజులు తీయకు అని మహతి గట్టిగా చెప్పడంతో గాజులతో పాటు మెడలో తాళి కూడా ఉంచుకొని ఫ్రెష్ అయ్యి టవల్తో బయటకు వచ్చి అద్దం ముందు నిలబడి చూసుకుంది. ఇదేంటే ఎప్పుడూ లేనిది మధు ఇలా అద్దంలో ఇంతసేపు చూసుకుంటోంది అంది భువి మెల్లగా. నాకు తెలీదక్క, నేను అదే చూస్తున్నా అంటూ ఇద్దరూ మధుని ఆశ్చర్యంగా చూస్తుంటే వాళ్ళని చూసిన మధు, ఏంటే అలా చూస్తున్నారు అంది నవ్వుతూ. కొత్తగా కనిపిస్తున్నావు అందంగా అంటూ భువి గీతు అంటూ, అయినా ఎప్పుడూ లేనిది ఏంటి కొత్తగా అద్దం ముందు ఇంతసేపు అన్నారు ఇద్దరు మధుని ఆట పట్టిస్తూ. మీరన్నట్టే కొత్తగా కనిపించుకుంటే చూస్తున్నా అంటూ తన తాళిని తీసుకొని, బహుశా దీని వలన ఏమో అంటూ అప్పటికే నోరు తెరుచుకొని నిద్రపోతున్న ధరణిని చూసి నవ్వుతూ నైట్ డ్రెస్ వేసుకొని సగం జుట్టు ఆరబెట్టుకొని నిద్రలోకి జారుకుంది మధు. మహతి, పంతులు గారు వచ్చేశారు, నువ్వు వెళ్ళి మధుని చూడు అంటూ, అమ్మాయి అంజలి ఇలారా, వచ్చిన వాళ్ళకి టీలు ఇవ్వు, కళ్యాణి పంతులు గారు ఏదో అడుగుతున్నారు, ఒకరు ఇక్కడ ఉండండి అంటూ అందరినీ అరుస్తూ దగ్గరుండి జాగ్రత్తగా పనులన్నీ చూసుకుంటోంది జానకమ్మ. మధు వాళ్ళ రూమ్ డోర్ తెరిచి ఎప్పటిలా నలుగురు పిచ్చిగా నిద్రపోవడం చూసి మధుని చూసింది మహతి. నవ్వుతూ, ఏ మధు లే, ఏంటిది నైట్ డ్రెస్, బంధువులు చూస్తే నవ్వుతారు అని మహతి లేపుతుంటే, కాసేపు మా ప్లీజ్ అంటూ అటు తిరిగింది మధు. ఏ మధు, నువ్వు వెళ్ళేది కాలేజ్కి కాదు, పూజ ఉంది లే అంటూ మిగతా వాళ్ళని లేపింది మహతి. పూజ అనడంతోనే తనకు పెళ్లి జరిగిందని గుర్తొచ్చి దెబ్బకు నిద్రమత్తు వదిలి లేచి కూర్చుంది మధు. మధుని వాష్రూమ్లోకి తోసి, నేను వచ్చేలోపు మొహం కడుగు అంటూ కిరణ్ని లేపింది. మధు మత్తుగా నిద్రపోతున్న శివని లేపుతుంటే కిరణ్ వద్దన్నాడు. మళ్ళీ వాడు ఏడుస్తాడు కిరణ్, ఇది మిస్ అయితే అంటూ హితేష్కి బ్లాంకెట్ కప్పి శివని లేపి రెడీ అవ్వమని కిరణ్కి బట్టలు ఇచ్చి వెళ్ళింది మహతి. మధుకి చీర కడుతూ, మధు ఇంకా ఇలా సంబంధం లేనట్టు నిలబడకు, చీర ఎలా కడుతున్నానో చూడు అని మహతి అంటుంటే, నాకు ఇప్పుడు దానిపై ఇంట్రెస్ట్ లేదు మా, నువ్వు కట్టు అంటూ నిలబడి ఉన్న మధుని చూసి, కొంచెం కూడా సిగ్గుపడడం రాదే నీకు అంటూ చిరుకోపంగా అంది మహతి. హో, అదొకటి ఉందా, వస్తే పడతాలే అంది మధు. నీ తెలివి తెలిసి కూడా నీకు చెప్తా చూడు అంటూ జడ అల్లి పూలమాలలు పెట్టి సింపుల్గా నగలు వేసి రెడీ చేసి దిష్టి చుక్క పెట్టింది మహతి. ఆలోపు భువి గీతు నార్మల్గా రెడీ అయితే ధరణి అలానే మొహం కడుక్కొని కిందకు వచ్చేసింది. రెడ్ కలర్ పట్టు చీరలో బొమ్మలా నిలబడి ఉన్న మధుని
కొన్ని పిక్స్ తీసింది గీతు. గీతు అంటూ విసుక్కునింది మధు. స్మైల్ అంటూ గీతు సెల్ఫీ పెట్టడంతో నవ్వుతూ కొన్ని పిక్స్ తీసుకొని కిందకు వెళ్ళారు. అప్పటికే కిరణ్ ఆల్రెడీ వచ్చేయడంతో పట్టుపంచెలో ఉన్న కిరణ్ని చూసింది మధు. ఇద్దరూ పీటలపై కూర్చొని మరో 2 గంటల తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం కంప్లీట్ చేసి పెద్దలందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. బంధువులందరికీ పట్టుబట్టలు కోడళ్ళ చేత ఇప్పించింది జానకమ్మ. కూతురు కావేరికి అల్లుడికి బట్టలు పెట్టింది. ఆడబిడ్డ అయిన కావ్యకి మధు చేత బట్టలు గోల్డ్ నెక్లెస్ ఇప్పించింది జానకమ్మ. అది చూసి కావ్య కళ్ళు వెలిగిపోయాయి. అయినా అది మధుకి ఉన్న నగలలో చిన్నపాటి సైజు బంగారం అనుకునింది మనసులో కుళ్ళుతో. ప్రేమతో తీసుకుంటే 100 రూపాయల వస్తువు కూడా ఖరీదుగా కనిపిస్తుంది. కానీ కావ్య వంకర బుద్ధితో తనకు పెట్టిన బంగారంతో సంతోషంగా తృప్తి పడలేకపోయింది. అందరికీ భోజనాలు పెట్టి అందరూ వెళ్ళిపోగా సార్ టోటల్ క్లియర్ పై రూమ్ అని ఇద్దరు అనడంతో వాళ్లకు డబ్బు ఇచ్చి పంపించాడు అశోక్. కావ్య వాళ్ళు జానకమ్మ చెల్లెలి కూతుర్లు ఇద్దరూ అక్కడే ఉండిపోయారు. మధు రూమ్కి వెళ్ళి శారీ తీసేసి డ్రెస్ వేస్తుంటే నీకు నిమిషం కూడా ఓపిక ఉండదు మధు అంటూ మధుని తీసుకొని తన రూమ్కి వెళ్ళింది మహతి. మా ఇక నా వలన కాదు అని మధు అంటుంటే అప్పటికే జానకమ్మ చెల్లెలి కూతుర్లు నవ్వుతూ రూమ్లోనే ఉండగా మేము రెడీ చేస్తాంలే మహతి అనగా మహతి వెళ్ళిపోయింది. ఇంకా ఏ పూజ బ్యాలెన్స్ ఉందత్తా అనింది మధు బేలగా. పూజ కాదే మీ ఫస్ట్ నైట్ అంటూ శారీ అంతా తీసేసి వేరే శారీ కడుతున్న వాళ్ళని చూసి ఇదొకటి ఉందా అని మనసులో అనుకుంటుంటే ఏం మధు ఫస్ట్ నైట్ అనగానే సిగ్గు ముంచుకొచ్చిందా, మాట్లాడడం లేదు అంది పెద్దత్త. సిగ్గా బొంగ నా మొహం అనుకుంటూ నవ్వు రాకపోయినా కష్టంగా నవ్వింది మధు. ఏంటే మాట్లాడవు అంటూ చిన్నత్త చీర కడుతూ అడుగుతుంటే అన్నీ మీరే మాట్లాడేస్తుంటే నేనేం మాట్లాడేది ఇంకా అని మధు ఆవిలించింది. ఇక రోజు ఆవలిస్తూనే ఉంటావులే అంది పెద్దత్త నవ్వుతూ. ఎందుకు అంటూ వింతగా చూసింది మధు వాళ్ళని. నీకిక నిద్ర ఉండదే మధు అంటూ తలలో పూలు పెట్టి సూపర్ అనింది చిన్నత్త. ఏంటో చిన్నత్త మీరు చెప్పేది ఒక్క ముక్క కూడా అర్థం అవడం లేదు అంది మధు పిచ్చి చూపులు చూస్తూ. కాసేపటిలో అవే అర్థమవుతాయిలే మధు. అయినా మనం ఈ కాలం పిల్లలకి చెప్పాలా ఏంటి, అన్నీ వాళ్ళకి ముందే తెలుసు అనింది పెద్దత్త. ఏంటే తెలిసేదే అత్త, నీకు బొంద పెట్టడం మాత్రం తెలుసు నాకు. ఇప్పుడు ఎలా అంటూ ఆలోచిస్తూ మూవీస్ ఒకసారి అని ఓల్డ్ మూవీస్ అంటూ ఏవండి ఆవిడ వచ్చింది ఓల్డ్ మూవీలో సీన్ ఊహించుకుంటూ అంటే కొడుతారా అంటూ చెంపపై చేయి వేసుకొని చీచి కాదు ఈ పాత సినిమాలంతా అంతే అంటూ ముందు దివ్యతో మాట్లాడితే అదే కరెక్ట్ అని అత్తలున్నారే అనుకునింది మధు. అంతలో గీతూ భువి వచ్చి అత్తలు మిమ్మల్ని నానమ్మ పిలుస్తోంది అనడంతో వాళ్ళు వెళ్ళగానే తేలికగా ఊపిరి పీల్చుకొని భువి నా ఫోన్ ఎక్కడా అంటూ దివ్యకి ఫోన్ చేసి గీతు డోర్ లాక్ వేయడంతో ఏంటే ఈ టైంలో అంది దివ్య ఫోన్ లిఫ్ట్ చేసి. వసే దొంగ మొహందానా పెళ్ళికి రాకుండా బాగా హ్యాండ్ ఇచ్చావు కదా అంది మధు. రేపు వస్తానే నీ దగ్గరికి అప్పుడు తిట్టు ఇప్పుడు తిట్టడానికి ఫోన్ చేశావా అంది దివ్య. కాదే నిన్నొకటి అడగాలని కాల్ చేశా అంది మధు. ఏంటే చెప్పు అని దివ్య అంటే ఇప్పుడు నాకు ఫస్ట్ నైట్ అంది మధు. సిగ్గులేదు ఇది చెప్పడానికి చేసావా అంది దివ్య. కాదే బాబు ఫస్ట్ నైట్కి ఏం చేస్తారు అంది మధు నేరుగా. ఆ మాట వినగానే వెయిట్ అంటూ ఒక్క నిమిషం కాల్ హోల్డ్ చేసి నిమిషం తర్వాత కాల్ హోల్డ్ నుంచి తీసి పిచ్చే నీకేమన్నా అంది దివ్య. ఇటుపక్క భువి గీతు కూడా వాళ్ళకేం తెలియకపోవడంతో సైలెంట్గా ఉన్నారు. అంతలో భువి అని అంజలి అరవడంతో గీతుని కూడా లాక్కెళ్ళింది భువి. అది కాదే అత్త వాళ్ళేమో నన్ను రెడీ చేసి ఏదేదో చెప్పి మెయిన్ మ్యాటర్ చెప్పకుండా వెళ్ళిపోయారు. నాకేమో ఫస్ట్ నైట్ అంటే ఏదో సినిమాలలో చూసా తప్ప ఇంకేం తెలీదే. నీకు తెలిస్తే నువ్వు చెప్తావని కాల్ చేసా అంది మధు. ఒసే పిచ్చి మొద్దు తింగరి నాకు ఎలా తెలుస్తుంది
మెంటల్ దానా, దిమాగ్ దొబ్బిందా అంది దివ్య అరుస్తూ. ఇప్పుడు ఎలానే అంది మధు. ముందైతే సైలెంట్గా వెళ్ళు, అన్నీ అవే తెలుస్తాయి, బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది దివ్య. అంతలో మహతి వచ్చి భోజనం తినిపించింది మధుకి. అత్తలతో పాటు వెళ్ళి దేవుడికి దండం పెట్టి పక్కనే ఉన్న వాళ్ళ తాతయ్య ఫోటోకి కూడా దండం పెట్టుకుంది. అప్పటికే ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండడంతో చుట్టూ చూస్తూ అత్తవాళ్ళు తీసుకెళ్తుంటే మౌనంగా పైకి వెళ్ళింది మధు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజుటి ఎపిసోడ్. మీకు స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.